నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. చిన్నపిల్లలకి ఆహారం ఇచ్చేటప్పుడు ఫస్ట్ పెట్టేది అన్నం. అన్నం ఎందుకు పెడతారంటే అది ఏమి రియాక్షన్ అనేది ఇవ్వదు, తర్వాత ఎలర్జీ అనేది ఇవ్వదు అనమాట. అంటే అన్నం తీసుకోవటం వల్ల ఎలర్జీ రావటం అనేది జరగదు అనమాట. ఎందుకంటే అంత మైల్డ్గా సాఫ్ట్గా ఉండేటువంటి ఆహార పదార్థం కాబట్టి ఫస్ట్ అన్నం పెడతారు. దాని నుంచి నెక్స్ట్ ఆహార పదార్థాలు యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత పెసరపప్పు, తర్వాత వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్, తర్వాత ఎగ్, తర్వాత నాన్ వెజిటేరియన్, ఇట్లా రకరకాలుగా మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు పిల్లలకి. అంటే వారానికి మార్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అయితే ఫస్ట్ అన్నం పెట్టేటప్పుడు మా ఆహార పదార్థము పొట్టలకు వెళ్ళిన తర్వాత అది అరగటానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అవన్నీ కూడా రిలీజ్ అవటం అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు ఏంటంటే పిల్లలకి అరిగిన తర్వాత ఇమ్యూనిటీ అనేది స్ట్రెంథన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అరిగిన తర్వాత దాంట్లోంచి పోషకాలు అబ్జర్బ్ అయ్యి ఆ సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో మనము చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి ఆహారము చాలా చక్కగా ఉండాలి, చాలా హైజీనిక్గా ఉండాలి, అలాగే చాలా బలాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థం అయి ఉండాలి, ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థం అయి ఉండాలన్నమాట. సో అలాంటి ఒక మంచి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో చిన్నపిల్లల మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సింపుల్ రెసిపీ ఏంటంటే రెడ్ రైస్ ఉగ్గు. రెడ్ రైస్ ఉగ్గుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రెడ్ రైస్, కందిపప్పు, వాము, ఉప్పు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీ కూడా చేయటము. అయితే దీనికి ముందు ఒక ప్రాసెస్ ఉంది. పిల్లలకి మనం పెడుతున్నాం కాబట్టి దీన్ని చాలా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే రెడ్ రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక 15 నిమిషాలు వాటర్లో నానబెట్టి తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఆ రైస్ని ఎండలో పెట్టాలి. ఎండిన తర్వాత వచ్చినటువంటి రైస్ అన్నమాట ఇది. సో మొత్తం దీన్ని శుభ్రంగా కడిగేసేసి ఫస్ట్ కడిగేసిన తర్వాత నానబెట్టిన తర్వాత ఎండలో పెట్టినటువంటి రైస్ అది రెడీ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పప్పు. నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను, మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు, లేదంటే కందిపప్పు తీసుకోవచ్చు. రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను అనమాట. కందిపప్పుని కూడా చక్కగా కడిగేసేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టిన తర్వాత మళ్ళీ కడిగి అప్పుడు దీన్ని వాటర్ అంతా డ్రైన్ చేసి ఎండలో పెట్టాలి. అలా చేసినటువంటి పప్పు అనమాట ఇది. సో ఈ రెండు తీసుకుని మనము వీటిని చాలా లైట్గా వేయించుకోవాలన్నమాట. సో స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టుకుని వాటిని వేయించేసుకుందాము. దీనికి కూడా ఒక మోతాదు ఉంది. ఎలాగంటే ఇనిషియల్గా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నప్పుడు రైసు 5 భాగాలు తీసుకుని పప్పు 2 భాగాలు తీసుకోవాలి. ఎలా అంటే రైసు 5 భాగాలు తీసుకుని పప్పు 2 భాగాలు తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే కనుక మంచి బ్యాలెన్స్, అమినో యాసిడ్ బ్యాలెన్స్ కూడా చక్కగా ఉంటుంది. తర్వాత పిల్లలకి ఏంటంటే హెవీనెస్, గ్యాస్ ప్రొడక్షన్ అనేది రాదనమాట. ఎందుకంటే పప్పు అనగానే కొంత గ్యాస్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాస్ ప్రొడక్షన్ రాకుండా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఒక కప్పుడు తీసుకున్నాను. అంటే ఇది మనము 5 భాగాలు అంటే 5 భాగాలు అని అనుకుందాము. ఇందులో మనము 2/5 అంటే ఇది 5 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట పప్పుకి. సో ఫస్ట్ మనము ఈ రైస్ని చక్కగా వేయించేసుకుందాము. చాలా తక్కువ మంటలో లైట్గా వేయించాలి. ఇది నానబెట్టి ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే గుల్లగా తయారవుతుంది అనమాట. ఈజీగా మనకి ఇది గ్రైండ్ కూడా అయిపోతుంది. సో ఇది నిల్వ చేసుకోవచ్చు. ఒక 1/2 kg చేసుకుని నిల్వ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసేసి దాన్ని మళ్ళీ మనం కావాల్సినప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. సో ఆ గింజలు కూడా, ఆ రైస్ కూడా కొంచెము షేప్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే వేగుతున్నప్పుడు ఆ షేప్ చేంజ్ అవుతుంది. సో మనము దీన్ని తీసేయచ్చు. ఇంకా సో 2 భాగాలు వచ్చేటట్టు
ఉదాహరణకి ఇది ఒక భాగం అయితే ఇది రెండో భాగం. సో కందిపప్పు కూడా వేగితే చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఈ కందిపప్పు ఆ ఫ్లేవర్ చాలా ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. అంటే రెడ్ రైస్ ఫ్లేవరు కందిపప్పు కలిసేటప్పటికి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చక్కగా ఇది కూడా వేగిపోతుంది కదా. లాస్ట్కి వచ్చే ముందర కొంచెం జస్ట్ ఒక పించ్ వామ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. వాముతో కలిసినటువంటి కందిపప్పు. సో ఆ వాము యాడ్ చేయగానే ఆ అరోమా కూడా చక్కగా ఉంది. సో ఈ రెండు కలిపి చక్కగా పౌడర్ చేసుకొని మీరు ఎంత ఫైన్గా పౌడర్ చేసుకోగలిగితే అంత చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు. లేకపోతే జల్లెడ పట్టచ్చు. ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడ పట్టచ్చు. సో దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. చాలా మంచి అరోమా వస్తుందండి. వాము, కందిపప్పు, వేయించిన రైస్ చాలా చక్కగా ఉంది. పిల్లలు ఇది డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఏంటంటే మనం క్లీన్గా ఉన్నటువంటి గ్లాస్ జార్లో మనము అంటే అది ఫస్ట్ బాయిల్ అయిన వాటర్ అందులో వేసేసి తొలిచేసేసి డ్రై అయిన తర్వాత ఇది అందులో వేసి స్టోర్ చేసుకోవాలి. కొంచెం క్వాంటిటీస్ చాలాసార్లు చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారనుకోండి, ఒకవేళ పాడైంది అని అంటే కనుక వేస్ట్ అవుతుంది అనమాట. ఫ్రెష్గా ఒక వారానికి సరిపడ్డా ఇంత చిన్న క్వాంటిటీ చిన్న పిల్లలకి 6 months పిల్లలకి అయితే దీన్ని డబుల్ క్వాంటిటీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక వారము 2 వారాలు వస్తుంది. అంటే వేరే ఆహార పదార్థాలు కూడా ఇస్తారు కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఉగ్గు చేయటం ఎలాగో చూద్దాము. సో ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఇది చాలా ప్రాసెస్ అయిపోయినటువంటి ఆహార పదార్థం అండి. అంటే ఫస్ట్ నానబెట్టడం, తర్వాత ఎండబెట్టడం, తర్వాత దాన్ని వేయించటం, తర్వాత గ్రైండ్ చేయటం, ఇవన్నీ అయిన తర్వాత వచ్చినటువంటి ఆహార పదార్థం. అంటే చాలా వరకు ఇది డైజెస్ట్ అయిపోయి ఉందన్నమాట. సో దీన్ని మనము మళ్ళీ రీహైడ్రేట్ చేస్తాం. అంటే వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తాం అన్నమాట. సాఫ్ట్గా వచ్చే వరకు కుక్ చేస్తాం. సో ఇది చక్కగా కుక్ అయ్యే వరకు స్పూన్ పెట్టి తిప్పేస్తూ చక్కగా కుక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత పిల్లలకి లేకుంటే వామ్గా కూడా ఇవ్వచ్చు. ఇందులో కొంచెం కావాలంటే ఒక్క డ్రాప్ నెయ్యి వేయచ్చు, లేకుంటే వెన్న వేయచ్చు. దీనికి ఉప్పు కానీ లేకపోతే పంచదార కానీ లేకపోతే తేనె కానీ యాడ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట పిల్లలకి. సో మనము ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇది మంచి ప్రోటీన్స్ ఇస్తుంది, కార్బోహైడ్రేట్ ఇస్తుంది, ఐరన్, కాల్షియం, తర్వాత మంచి హీలింగ్ ఎలిమెంట్స్, ఇమ్యూనిటీ చక్కగా పెరిగేటువంటి ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో ఎక్సలెంట్ ఫుడ్ ఫర్ చిల్డ్రన్. మనము ఏ టేస్ట్లు అయితే ఇప్పుడు పిల్లలకి ఇస్తూ ఉంటామో అవి వాళ్ళ మనసులో నాటుకుపోతాయి అన్నమాట ఆ టేస్ట్లు. సో అందుకని చాలా చక్కటి టేస్ట్లు, మైల్డ్గా ఉండేటువంటి టేస్ట్లు ఫస్ట్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. సో చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా స్టాప్ చేసి ఇది సర్వ్ చేసేసుకుందాం. సో ఉగ్గు చక్కగా రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాము.
రెడ్ రైస్ ఉగ్గు రెడీ అయిపోయింది. రెడ్ రైస్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. రెడ్ రైస్ తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు మరియు జుట్టు రాలటం వంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. ఎర్ర బియ్యము ఎలర్జీలను తగ్గించడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది. బరువు నిర్వహణలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. రెడ్ రైస్లో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చాలా కాంప్లెక్స్గా ఉండటం వల్ల రోజువారీ కార్యకలాపాలకు శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. రెడ్ రైస్లోని యాంటాక్సిడెంట్లు చర్మం పైన ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్పై పోరాటం జరుపుతాయి. కాబట్టి శరీరం ముడతలు పడకుండా, వృద్ధాప్య ఛాయలు అనేవి దరికి చేరకుండా రక్షిస్తాయి. చూశారు కదండి, రెడ్ రైస్ ఉగ్గు. చిన్నపిల్లలకి ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే పుట్టిన పిల్లలు వాళ్ళు కొత్తగా ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోవటము, అలాగే వాళ్ళ శరీరము ఆ కొత్త ఆహార పదార్థాలకి అలవాటు పడటము, అంతేకాకుండా అన్నిటికంటే మోస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవటం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రెడ్ రైస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. తప్పనిసరిగా మీ చంటి పిల్లలకి ఈ ఉగ్గు రెడీ చేసి ఇవ్వండి. సో రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.